తెలంగాణ వచ్చి తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న కాలంలో మనం ఆశించిన తెలంగాణ ఒకటైతే వచ్చిన తెలంగాణ ఒకటైనప్పుడు ఆయన ప్రాణగంధం కవితా సంపుటి వచ్చింది. ఆ కవితా సంపుటికి నేను ముందు మాట రాశాను. దాంట్లో ఆయన ఆర్తి తల్లడం వల్లడం కావడం, నిరాశపడటం, కోరుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి కావడం, ఆ ప్రభావం నుంచి కవిత్వం రాసుకుంటూ వచ్చింది. అయితే నీళ్లు నమిలే కవిత్వం, అశ్వత్థామ నరో గుంజలో అని మెల్లగా చెప్పే పద్ధతి ఊర్ల దగ్గర లేదు. ఏదైనా తేట తెల్లగానే మాట్లాడతాడు, కుల్లానే మాట్లాడతాడు. వ్యూహాత్మకమైన లాంగ్వేజ్, ఒక రకంగా చెప్పాలంటే చాలా తెలివిగా తప్పించుకునే భాష మాట్లాడడం అనేది పూర్వం కాదు. అది నేను గమనించిన అంశం. కవిత్వం రాస్తారు, అందరూ రాస్తారు. ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ జారిపోవాలి, ఎక్కడ మనం పేంత ఆందం పూసుకొని తిరిగితే ఎక్కడైతే పట్టుకుంటే దొరకమో అట్లా రాసే కవులు కూడా ఉన్నారు. అది కాదు, తను నిలబడ్డాడంటే నిలబడతాడు, నిలబడలేదంటే మనకి ఇది పోని అని పట్టించుకోడు. ఆ పరిస్థితి ఉన్న కవి. ఈ కవిత్వం లోపల చాలా విషయాలు నిర్మలమ్మ చెప్పింది, చాలా మంది చెప్పారు. చరిత్ర చర్వనం అవుతుందేమో, చరిత్ర చర్వనం కాదు అని అంటే ఒక 2-3 పోయమ్స్ మాత్రం నేను పోటీ చేస్తా. ఒకటి, నేను పహల్గామ్ను చూశాను. అసలు ఈ పంచాయతీ మనకి ఎందుకు వచ్చింది? ఈ దేశంలో కాశ్మీరు ఎందుకు రావణాసురుని కాష్టమైంది? ఎందుకు మండుతున్న కొలిమైంది? 1947 లోపల బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇస్తూ ఆ చట్టం లోపల 3 ఆప్షన్స్ ఇచ్చారు భారతదేశానికి. చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 565 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ స్వతంత్ర రాజ్యాలు. వాళ్ళకు సైన్యం ఉంది, వాళ్ళు టాక్సేషన్ ఉంది, వాళ్ళు పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చింది ఏంటి? 3 ఆప్షన్స్ లోపల దేశాన్ని విభజించి ఒకటి పాకిస్తాన్, ఒకటి భారతదేశం చేస్తున్నాం. రెండవది, ఇక్కడ ఉన్న సంస్థానాలు ఎవరైనా కానీ అయితే భారతదేశంలో ఉండొచ్చు, లేకుంటే పాకిస్తాన్లో ఉండొచ్చు, లేక స్వతంత్రంగా ఉండొచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళు 1947లో భారత స్వాతంత్ర చట్టాన్ని తయారు చేసి మనకు స్వతంత్రం ఇచ్చారు. మరి అప్పుడు మన నైజాము నేను స్వతంత్రంగా ఉంటా అన్నాడు, ఆయనకు హక్కు ఉంది. జునాగఢ్ నేను స్వతంత్రంగా ఉంటా అన్నాడు, మన సైన్యం దాడి చేసి లోపరుచుకుంది. జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటా అన్నాడు, పాకిస్తాన్ నుంచి గెరిల్లా సైన్యాలు వచ్చి దాడి చేస్తే
నేను స్వతంత్రంగా బతకలేదు అని ఒక ఒప్పందం చేసుకొని నాకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని రాజ్యాంగం లోపల 370 ఆర్టికల్ను పెట్టుకొని ఒక స్వతంత్ర దేశంలోనే ఒక స్వతంత్ర ప్రతిపత్తితోని భారతదేశంలో కలిసింది. అట్లా చేసినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మీకు అందరికీ తెలుసు, అమెరికా అన్నింటికంటే ఎక్కువ ఆయుధాలు ఉత్పత్తి చేసేది. వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి. మనకు నోమ్ చామ్స్కీ పెరిలస్ పవర్ అని ఒక పుస్తకం రాసిండు. ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు చదివితే తెలుస్తారు. దేశాల మధ్యలో ఎట్లా పంచాయతీ పెడతారు, ఆయుధాలు ఎట్లా అమ్ముకుంటారు. మనకు కూడా ఆ పరిస్థితి ఉన్నది. అమెరికా వాడు పాకిస్తాన్ ఒక రకంగా చూస్తాడు, మన దేశానికి ఒక రకంగా చూస్తాడు. దీంట్లో మనకు పహల్గాము కాలనాగులకు పాలు పోసి కాలం గతి మార్చే ద్వేష బీజాలేమిటి? కూడు గుడ్డలు కాక మతం నిత్యావసర సరుకుగా మార్కెట్లోకి తోసుకురావటం. నిన్న మొన్న చాలా మంది మార్వాడీల మీద గొడవ చేస్తున్నారు. దక్షిణ భారతదేశము కొంత సెక్యులర్గా ఉన్నది ఇప్పటి వరకు. కానీ వలసలు వచ్చినప్పుడు దోపిడీ ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. ఆ ఆధిపత్యాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవడం. అట్లా మనము మతోన్మాదం అనేది అట్లా పనిచేస్తుంది. అట్లాగే ఈ నగ్న పరేడ్ అనే దాంట్లో ఒక కవితలో మతం కనకపు సింహాసనం మీద కూర్చొని వంకర బుద్ధి తోక చూపుతున్నది. జాతి మదపు తిండ జాలి లేని కరవాలం ఎత్తుతుంది. ఇది ఎవరు దీనికి వ్యాఖ్యానం అవసరం లేదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు స్పష్టంగా. మతం ఏం చేస్తుంది మన దేశంలో? అట్లాగే ఒక కవిత ఈనాడు విష సంస్కృతి, అల్ట్రా మోడర్న్ అమ్మాయిలు, అల్ట్రా మోడర్న్ అబ్బాయిలు, లేకుంటే అల్ట్రా మోడర్న్ దంపతులు, వీకెండ్ విలాసాలు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా కన్వర్షన్ జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా పట్టపగలో నడి రాత్రు తెలియని కాంతి వలయాలలో, శబ్ద లయ వలయాలలో ఉల్లంతా సుడులై గింగిరాలు తిరుగుతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు తాగడం, పబ్బులలో పోయి ఎగరడం, అట్లాగే మామూలు వాళ్ళు గంజాయి తాగడం, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా పరిస్థితి. సెల్లు ముందర పెట్టుకుంటే
అదొక మైకం మత్తు. దాన్ని ఈ మై డియర్ దాంట్లో రాసిండు. 21 కవితలు చనిపోయిన వాళ్ళ మీద బతికిన వాళ్ళ మీద రాస్తూనే మిగతా కవితలు కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాల మీద బాగా రాసిండు. మరి మిత్రుడు ఇంకా ఇప్పటికీ అయిపోలేదు, ఇంకా ఏమైనా దీర్ఘ కవితలు ప్లాన్ చేసి రాస్తే బాగుంటుందని, ఆ జీవితం ఉంది, ప్రతిదాన్ని కవిత్వం చేయగలిగిన నేర్పరితనం ఉంది, చేయగలరు. దీంట్లో ప్రతిదాన్ని ప్రతి అంశాన్ని చాలా బాగా చెప్పాడు, కవిత్వీకరించాడు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే వచన కవిత్వం అంటే చాలా ఈజీ అని అనుకుంటారు. వచన కవిత్వం కాదు. శ్రీశ్రీ ఏదో చెప్పినట్టు నడిస్తే వచనం, పరుగెత్తితే పద్యం అని అంటాడు శ్రీశ్రీ. రామకృష్ణ గారు కరెక్టేనా? నడిస్తే వచనం, పరుగెత్తితే పద్యం అని అంటాడు. అది ఆ వేగాన్ని సాధించగలిగినప్పుడే అది కవిత్వం అవుతుంది. ఆ వేగాన్ని సాధించేట్టు దీంట్లో ఊర్లను మనసారా అభినందిస్తూ ఇక ముందు కూడా మంచి కవిత్వం రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అధ్యక్షుల వారికి దేశం నిలబడినందుకు ధన్యవాదాలు.